టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓయూలో ఫర్ సోషల్ జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ డే రన్ నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల నుండి ఎన్సీసీ గేట్ వరకు సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్, స్కూల్ ఆఫ్ సిబిఎన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు అభిమాన సంఘ జాతీయ అధ్యక్షులు విద్యార్థి తలారి శ్రీనివాసరావు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజకీయాల్లో సామాజిక న్యాయాన్ని చేతల్లో చేసి చూపించిన గొప్ప సామాజిక విప్లవకారుడు ఎన్టీ రామారావు అన్నారు. అనంతరం క్రీడావోల్లోని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఏదో రాజకీయాలు చేద్దామని కాదు, సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు, ఈ ప్రజలకు నేనేం చేయాలి అన్న తాపత్రయంతో అన్నగారు 43 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి పార్టీ పెట్టిన రోజు ఆయన అడిగారు, అయ్యా మీది సోషలిజమా, కమ్యూనిజమా, నక్సలిజమా, మీరు ఏ ఇజంలోకి వస్తారు అంటే నాది ఒక్క ఇజం, అదే హ్యూమనిజం అన్నారు ఆయన. మానవతావాదంతో మానవత్వం కోసం స్థాపించినటువంటి పార్టీ ఇది. కాబట్టి అలాంటి వ్యక్తి ఇంకా ఆయన ద్వారా చాలా ఉన్నాయి. నటుడుగా కానీ మిగిలిన రాజకీయాలు కానీ అవి ఏవీ నేను చెప్పను. మనమంతా తెలుగు వాళ్ళం. మీదే పార్టీ అంటే నేను తెలుగువాడిని, నా పార్టీ పేరు తెలుగుదేశం అన్నారు ఆయన. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని అఖిల భారత గోసేవ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బాలకృష్ణ మహాపాదయాత్ర నిర్వహించారు. ఈ మేరకు ఊరు గౌరవ్ మహాత్యాన్ని చాటి చెబుతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 14 రాష్ట్రాల్లో 180 రోజులుగా 4900 కిలోమీటర్లు గోరక్ష మహాపాదయాత్ర నిర్వహించారు. ఈ మహాపాదయాత్ర ముగింపు అనంతరం సైదాబాద్ కాలనీ పెద్ద ఎత్తున డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికిన భాగ్యనగర బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ సంఘాలు, గోసేవ భక్తులు హాజరయ్యారు.